హాయ్ హలో నేనండి మీ అరుణాని. ఈరోజైతే నేను ఎగ్ మ్యాగీ చేస్తున్నానండి. మ్యాగీ అస్సలు అన్నం తినట్లేదు. సరేలే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. మ్యాగీ చేసి పెట్టాలనిపించింది. వావ్, భలే థాట్ కదండి. అవునండి, మ్యాగీ చేసి పెట్టాలనిపించింది. అందులోనూ ఎగ్లేసి చేయాలనిపించింది అనమాట. సరే, దీనికోసం నేనైతే ముందు 2 ఎగ్స్ని అయితే బీట్ చేసుకున్నాను అనమాట. బీట్ చేసుకొని ప్యాన్లో నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత ఈ 2 బీట్ చేసిన ఎగ్స్ని అయితే మాత్రం వేసేసాను. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. మ్యాగీ అంటేనే 2 నిమిషాల్లో అయిపోతుంది కదా. దానికి కాస్త నేను ఎగ్ వేసాను అనమాట. మనం బయట ఎగ్ నూడిల్స్ తెచ్చుకుంటాం కదా, అలాగే ఎగ్ మ్యాగీ అనమాట. కొంతసేపు మూత అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు చక్కగా ఎగ్ కాస్త చూడండి ఆమ్లెట్ లాగా అయిపోయింది. దీన్ని ఒక 4-5 ముక్కలుగా అయితే కట్ చేసేసాను అనమాట. కాస్త మ్యాగీలో పెద్దగా ఉంటేనే బాగుంటుంది. ఇలా చేసి పెట్టుకున్న వాటిని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకోకపోయినా పర్లేదండి, ప్యాన్లోనే ఉంచవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. నేనైతే అలానే ఉంచేసేసి మ్యాగీ ప్యాకెట్ చించేసేసి మ్యాగీని అయితే మాత్రం ప్యాన్లో వేసేసుకున్నాను. కాస్త వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. అంతేనండి, కొంతసేపు 1 నిమిషం ఉంచేసేసి వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 నిమిషాలు మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. మ్యాగీ ఒక్కొక్కసారి తిండి దగ్గర బాగా పేచీ పెట్టేస్తుందండి. రోజంతా ఏం తినదన్నమాట, అలానే ఉంటుంది. తనకి నచ్చని ఫుడ్ అప్పుడు అస్సలు తిందనమాట. అలాంటప్పుడు నేను ఇలాగా వెరైటీగా అయితే చేసి పెట్టేశాను. మా ఇద్దరికి ఇది సరిపోతుంది. ఇదిగోండి చక్కగా ఉడుకుతుంది కదా. ఇప్పుడైతే మనకి మ్యాగీ ప్యాకెట్స్లో 2 ప్యాకెట్స్ వచ్చాయి మసాలాలు, అవైతే కట్ చేసేసుకున్నాను. అందులోనే అన్నీ ఉంటాయి కాబట్టి నేను ఎక్కడ సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి. ఒకసారి అయితే కలుపుకున్నాను అనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా చేస్తే ఎవరైనా ఇష్టపడతారు. రెడీ అయిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.